ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? ఏపీలో రానున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర బీజేపీ ఫోకస్ పెట్టిందా? వచ్చే ఎన్నికల దృష్ట్యా పార్టీ అధ్యక్ష బాధ్యతల మార్పు పైన కసరత్తు జరుగుతోందా? ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీలో జరుగుతున్న చర్చ. ఇటీవల అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న పురంధేశ్వరిని పార్టీ మార్చాలనుకుంటుందా? లేక ఆమె మారిపోవాలనుకుంటున్నారా? చిన్నమ్మను పక్కన పెట్టేందుకు ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారా? లెట్స్ వాచ్. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయం అనూహ్యంగా మలుపులు తిరుగుతోంది. సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పొత్తు ఖాయం చేసుకుంటే బీజేపీ సరికొత్త రాజకీయానికి తెరతీస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న చిన్నమ్మను పక్కనబెట్టేందుకు ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే పురంధరేశ్వరిని ఆ పదవి నుంచి తప్పుకుంటున్నారా, లేక అధిష్టానమే మార్చాలనుకుంటోందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఏపీలో భవిష్యత్తు కార్యాచరణపైన బీజేపీ నాయకత్వం ఫోకస్ చేసినట్లు టాక్. పార్టీ ముఖ్య నేతల సమాచారం మేరకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలోనే ఏపీ అధ్యక్ష బాధ్యతలు పురంధరేశ్వరికి అప్పగించారు. మరో 3 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలో ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు, పురోగతి లేదనేది హైకమాండ్ భావనగా చెప్తున్నారు. పార్టీలోని కొందరు నేతలు చేసిన ఫిర్యాదులపైన పరిశీలన చేసి పార్టీ నాయకత్వం అధ్యక్ష మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అధిష్టానం సైతం పురంధరేశ్వరి నుంచి ఆశించిన స్థాయిలో పనితీరు లేదనే అభిప్రాయంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెను పక్కన పెట్టే యోచనలో అధిష్టానం ఉందట. ఎన్నికల వేళ కొత్త నేతకు పగ్గాలు ఇవ్వాలనేది ఆలోచనగా చెప్తున్నారు. కొద్ది నెలల క్రితమే బీజేపీలో చేరిన ఏపీ ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరమీదకి వచ్చింది. ఆయన్ని పార్టీలో చేర్చుకునే సమయంలోనే రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వాలనే చర్చ జరిగిందట. అప్పుడు సమీకరణాల్లో భాగంగా పురంధరేశ్వరికి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు మార్పు చేస్తే రెడ్డి వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి, బీసీ వర్గానికి చెందిన సత్యకుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఢిల్లీ నేతలు అంటున్నట్లు వాదన వినిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి పెద్ద చర్చకు కారణమయ్యారు పురంధరేశ్వరి. అటు ప్రభుత్వం వైపు నుంచి అదే స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నారు. రాజకీయంగా సీనియర్ నేతగా ఉన్న పురంధరేశ్వరి పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడంలో విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడం, టీడీపీ తప్పులను ఎత్తిచూపడం తద్వారా పార్టీకి మేలు చేస్తాయని భావిస్తే ఆ దిశగా అడుగులు వేయలేదని టాక్. పార్టీలో సీనియర్లుగా ఉన్న జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకుపోవడం లేదన్న వాదనలు ఉన్నాయి. పైగా ఇటీవల జిల్లాల పర్యటనలో ఆయా జిల్లాల్లో ఉన్న సీనియర్లకు కనీసం సమాచారం సైతం ఇవ్వటం లేదని అంటున్నారు నేతలు. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీతో సమదూరం పాటిస్తున్న బీజేపీ, టీడీపీ నుంచి చేరికల విషయంలో చిన్నమ్మ లైట్ తీసుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా పార్టీకి ప్రయోజనం లేని కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పార్టీకి ప్రయోజనం లేదని భావిస్తున్నారట కమలం పార్టీ నేతలు. పైగా ఇటీవల జరిగిన పలు పరిణామాలు కూడా అధ్యక్ష మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పురంధరేశ్వరిని తప్పించి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనాపరమైన అన్ని అంశాలపై అవగాహన ఉండటం, రాయలసీమకు చెందిన నేత కావటం పార్టీకి కలిసొచ్చే అంశాలని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీ సమూలంగా ప్రక్షాళన జరుగుతుందని కొందరు నేతలు భావిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తే అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ, వైసీపీలోని అసంతృప్త నేతలు సైతం బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందట. మరోవైపు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తే బీజేపీకి లబ్ధి చేకూరుతుందని కమలనాథులు ఆలోచిస్తున్నారట. మొత్తానికి ఏపీలో మరోసారి బీజేపీ అధ్యక్ష పదవి మార్పు తప్పదని తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మరి కాషాయ పార్టీ అధినాయకత్వం ఎటుగా అడుగులు వేస్తుందో చూడాలి.